నమస్తే అండి అందరికీ. ఈరోజు విషయం ఏంటంటే చాలామంది అయితే కోళ్ళు అయితే పెంచుతున్నారు, చాలామంది పెంచుతున్నారు. బట్ చాలామంది లక్షల్లో నష్టపోతున్నారు. అసలు ఎందుకు నష్టపోతున్నారు, ఎందుకు పెంచుతున్నారు అనే దాని గురించి అయితే ఈ వీడియో. ఫస్ట్ పెంచడానికి కారణం ఏంటి అంటే జనాలకి డబ్బులు ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కరికి ఈ మధ్యలో మనీ ప్రాబ్లం లేదు. ఇంతకుముందు బ్రతకడానికి కష్టపడేది చాలామంది, ఎందుకంటే డబ్బులు ఉండకపోయేది, బ్రతకడానికే డబ్బులు ఉండకపోయేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డబ్బులు ఎక్కువైపోయి ఏదో ఒక వ్యాపారం చేయాలి అనుకొని చాలామంది బిజినెస్లు పెట్టుకుంటున్నారు. పెట్టుకొని నో ప్రాబ్లం. కానీ విషయం ఏంటంటే మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అనుకుంటే దాని గురించి మనకు తెలిసి ఉంటేనే అది చేయాలి. మళ్ళీ అందులో కోళ్ళు పెంచుకోవడమైనా బర్రెలు పెంచుకోవడమైనా అది మామూలు విషయం ఏం కాదు. ఎందుకు అంటే వాటి గురించి మనకు తెలిసి ఉండాలి. తెలిసి ఉండకపోతే చాలా నష్టాలు వస్తాయి. ఇప్పుడు పెంచుకున్న ప్రతి ఒక్కరు అలాగే డబ్బులున్నంత మాత్రాన మనం సక్సెస్ అవుతాం అనుకుంటే అవ్వము. మనం సక్సెస్ కావాలి అంటే మనీ ఉండాలి, ఓపిక ఉండాలి, దాంతోపాటు అనుభవం కూడా ఉండాలి. అనుభవం లేకుంటే కష్టం, ఓపిక లేకుంటే కష్టం. మనీ ఒక్కటి ఉంటే సరిపోదు. సో చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి బర్డ్స్ కొనుక్కొచ్చుకుంటున్నారు. మంచిదే. ఒక్కొక్క బ్రీడర్ని ₹1,00,000 పెట్టి తెచ్చుకుంటున్నారు, 2,00,000 పెట్టి తెచ్చుకుంటున్నారు చాలామంది. ఒక్కొక్క బ్రీడర్ని పెట్టల్ని కూడా చాలామంది 25,000 పెట్టి తెచ్చుకుంటున్నారు. తెచ్చుకునియండి, ఎవరిష్టం వాళ్ళది. కానీ నేను వద్దని చెప్పట్లేదు, తెచ్చుకోవద్దని చెప్పట్లేదు. ఎవరు నస్తే అక్కడ తెచ్చుకోండి, అది మీ ఇష్టం. కానీ తెచ్చుకోక ముందుకు ఒక్క సెకండ్ ఆలోచించాలి. సో మనం ఇన్ని లక్షలు పెట్టి తెచ్చుకుంటున్నాం కదా, మనం ఎంతకు అమ్మగలుగుతాం అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకు అంటే అమ్మే అంతా లేనప్పుడు కొనడం వేస్ట్ కదా. ఎందుకంటే మనం ఒకటి కోళ్ళని ఎందుకు పెంచుకుంటున్నాం, ఏదో ఒక రకంగా 4 డబ్బులు రావాలనే పెంచుకుంటున్నాం. సో అలాంటప్పుడు మనం డబ్బులు పెట్టుబడి పెట్టాము, అది మళ్ళీ మనం రికవర్ చేసుకోవాలి కదా. దానికోసం మనకి ఏం కావాలంటే అనుభవం కావాలి. మార్కెట్లో మనం ఎలా ఉన్నాం అనేది చూసుకోవాలి. ఎవరో తెచ్చారు కదా, ఎవరో పెంచుతున్నారు, వాళ్ళ డబ్బులు సంపాదించుకుంటున్నారు, మనం కూడా సంపాదించుకుంటాం అంటే మనకు అట్లా అవ్వదు. వాళ్ళకైందని మనకు అవుద్ది అనుకుంటే కష్టం. మనకు అయ్యేది మనతో అవుతుంది, వాళ్ళతోటి అయ్యేది వాళ్ళతోటి అవుతుంది. వాళ్ళకైంది మనకు అవుద్దంటే అవ్వదు, మనకు అయ్యేది వాళ్ళతో అయ్యేది అంటే అలా అవ్వదు. కాబట్టి కోళ్ళు పెంచుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. అందులో మీకు అనుభవం ఉందా లేదా అని చూసుకోండి. లేదంటే ఏదో ఒక రకంగా అనుభవం సంపాదించుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కోళ్ళు పెంచుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. 1 సంవత్సరం పాటు అవి ఎలా చచ్చిపోతున్నాయా, బాగుంటున్నాయా, మార్కెటింగ్ ఉందా లేదా, బయర్స్ ఉన్నారా లేదా, సేలర్స్ ఎక్కువ మంది ఉన్నారా, ఇవన్నీ కనుక్కొని నిదానంగా ఆలోచించుకొని వేస్తే పర్లేదు, 4 డబ్బులు వస్తాయి అనుకుంటేనే వెయ్యండి. లేదంటే వెయ్యడం మానేసి ఇంకా వేరే బిజినెస్ ఏదైనా ఒకటి చేసుకోండి. ఆ బిజినెస్లోనైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న బిజినెస్ మాత్రమే చేసుకోండి. ఎందుకంటే ఫామ్ పెట్టడం పెద్ద సమస్య కాదు ఈ రోజులలో. ఎందుకంటే అందరి డబ్బులున్నాయి, అందరు పెడతారు. కానీ ఫామ్ పెట్టి 4 పైసలు సంపాదించుకునే వాళ్ళు మాత్రమే ఫామ్ పెట్టాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, సార్ ఈ కోళ్ళ ఫామ్ చేయబట్టి కొన్ని లక్షల నష్టమైంది సార్ నిజంగా అని చాలామంది చెప్తున్నారు. నాకు బాధేస్తుంది, అరే ఎందుకు ఇలా అవుతున్నారని. ఎందుకు వీళ్ళు ఇలా అవుతున్నారంటే దానికి కారణం కూడా వీళ్ళే కదా. అనుభవం లేని పనిలో ఏలు పెట్టి డబ్బులు మళ్ళీ ఇంకేమంటున్నారు సార్, మళ్ళీ కోళ్ళే తెచ్చుకొని చేస్తా సార్, మీరేమైనా హెల్ప్ చేస్తారంటే నేనేం హెల్ప్ చేస్తానండి. నా బిజీ నాకే ఉంటుంది. ఎందుకంటే నేను చేస్తా, మీరు చేయండి అని చెప్తే నిజమే అనుకొని మీరు నమ్ముకొని ఇస్తారు, ఇంకా నష్టపోతారు. ఎందుకంటే నా పనులు నాకు ఉంటాయి, ఎప్పటికీ మీతో మాట్లాడాలంటే అవ్వదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే వీడియో చూసుకోవడమే తప్ప ఇక సునీల్ సార్ కాల్ చేయాలి మాట్లాడాలంటే నేను అంత ఫ్రీగా ఉంటాను కదా. నా పనులు నాకే ఉంటాయి, నా బిజినెస్లు నాకే ఉంటాయి కదా. మళ్ళీ ఒకటి ఏంటంటే మీరు ఏదైనా కోళ్ళ ఫామ్ పెట్టాలంటే ఒకరి మీద డిపెండ్ అయి పెట్టకండి. ఇది గుర్తుపెట్టుకోండి. నాకు వీళ్ళు ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారంటే ఎవ్వరు చేయరు, ఎవ్వరు రారు, ఎవ్వరు చేయరు. నష్టపోయేది మీరే. కానీ ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి మాత్రం ఫామ్ పెట్టకండి. మీ మీద మీరే డిపెండ్ అయి పెట్టుకోండి అంతే తప్ప నాకు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అంటే ఎవ్వరు తెలిసినా నీకు ఏం రాదు. ఎవరు తెలిసినా కూడా పెద్ద పని ఏమి ఉండదు. ఇక్కడ తెలుసుడితో పని లేదు. అర్థమైందా? ఎందుకు చెప్తున్నానంటే చాలామంది యూట్యూబ్లలో వీడియోలు పెడుతున్నారు, లక్షల్లో లాభం అని. వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారంటే వాళ్ళకి వ్యూస్ రావడం కోసం అలా చెప్తున్నారు. వాళ్ళ వ్యూస్ వచ్చి పక్క పెట్టండి. కానీ ఎంతమంది ఆ వీడియో చూసి నష్టపోతున్నారు. చాలామంది అవేందో సోనాల్ కోళ్ళని పెట్టి లక్షల లాభం అంటే
చాలామంది లక్షల్లో నష్టపోయారు వాటిని కొనేటోళ్ళు లేక. ఇలాంటి అన్నీ చూసి మోసపోవద్దు. ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది అయ్యారు. నేనెందుకు చెప్తున్నానంటే అందరికీ నష్టపోయారని చెప్పట్లేదు, అందరికీ లాభం వచ్చిందని చెప్పట్లేదు. మీకు అనుభవం ఉంటే తెలివితో పెంచుకుంటే మీకు కూడా లాభాలు వస్తాయి. కానీ అంత ఓపిక ఉండాలి, అంత టైం ఉండాలి. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. ఎందుకంటే పెట్టగానే ఇప్పుడు డబ్బులు ఏం రావు. ఏదైనా నష్టపోయిన తర్వాత లాభం వస్తుంది. ఎందుకంటే మనకు తెలియాలి కదా. అంతలోగా వీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, ఇంకా మానేస్తారు. వీళ్ళకి తెలిసి అంతలోగా ఆ బిజినెస్ పోతుంది. అట్లా చేయకండి, డబ్బులు వృధా చేసుకోకండి.